ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. కీసరగుట్టలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి రోజు శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టలో భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. కార్తీక మాసం మొదటి రోజు స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం ఆకాశ దీపం చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. पुष्पाल उत्साह पशुपतये नमो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षता पूजा समर्पयामि धूप वनस्पत्र भवेदेवानां धूपो मृदेक्यता धूपमाग्रापयामि समर्पयामि नैवेद्यं ओम चित्रपीठंडे ओम పవిత్రమైన కార్తీక మాసంలో కీసరగుట్టలో వేయించేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా భక్తులు ఆదివారం, సోమవారం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆ రోజులలో క్యూ లైన్స్ మరియు ప్రసాదాల తయారీ, వాళ్ళకి కావాల్సిన ప్రసాదాలు, అన్నదానములు, అంతేకాకుండా భక్తులకు కార్తీక మాసం మొత్తం కూడా సౌకర్యంగా ఉండడానికి వివిధ సెలవు పందిళ్ళు, మరి రాత్రిపూట లైటింగ్ అరేంజ్మెంట్, వారికి కార్తీక దీపాలు వెలిగించగాను ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాను. భూమందే జగత్కారణం త్రిపురాహంధారం భక్తగల్పం రామలింగేశ్వరాయ కీసరగుట్ట క్షేత్రము ఎంతో పురాతనమైనటువంటిది. త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. అలాగే హనుమంతుడు కాశీ నుండి 101 శివలింగాలు తీసుకొచ్చి కొండపైన విసిరేయడం జరిగింది. కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజు నుంచి విఘ్నేశ్వర పూజతో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యే వచ్చే నెల 20 తారీఖు వరకు కూడా ఇవి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ నెల రోజుల పాటు. అయితే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో మంది వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి. అలాగే నవంబర్ 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సామూహిక అభిషేకాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అలాగే స్వామివారికి అభిషేకం, అలాగే మహాలింగార్చన, జ్వాలాతోరణం, ఈ విధంగా అన్ని రకాల పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకంగా. అలాగే ప్రతిరోజు కూడా స్వామికి అభిషేకాలు జరుగుతాయి, సామూహిక అభిషేకాలు జరుగుతాయి. స్వామికి మాస శివరాత్రి రోజు ఇక్కడ రుద్రహోమము, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం, శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ఈ విధంగా ప్రతిరోజు ఎంతో వైభవపేతంగా కళ్యాణోత్సవాలు పూజలు జరుగుతాయి స్వామివారికి. అలాగే కార్తీక మాసంలో విశేషమైనటువంటిది దీపారాధన. ఈ దీపారాధన కనుక చేసుకొని ఆ దీపంలోనే జ్యోతిని ఆ పరమాత్మునిగా కొలుచుకొని ఆ దీప జ్యోతికి మనం కనుక పూజ చేసుకొని ఆ దీపాన్నే దేవుడిగా భావించి పూజిస్తే కనుక మనం చేసినటువంటి పాపాలని కూడా నశిస్తాయి. అలాగే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ కీసరగుట్ట క్షేత్రంలో చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. అలాగే 101 శివలింగాలు ఉన్నాయి. స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవాలంటే పంచధరించి అభిషేకం చేసుకోవాలి. కాబట్టి అలా చేసుకోవచ్చు. లేని పక్షాన ఇక్కడ ఉన్నటువంటి 101 శివలింగాల్లో ఏదైనా ఒక శివలింగానికి మనము
స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. విభూతి ధరించి స్వామికి విభూతి అలంకారం చేసి బిల్వపత్రి పెడితే ఆ భోలా శంకరుడు ఆ రౌద్రుడు అంటారంటే గొంతులో విషం ఉంటుంది కనుక గర్లకంఠుడు కనుక రౌద్రుడు అంటారు, రుద్రుడు అంటారు అనమాట. ఇప్పుడు ఆ రౌద్రంగా ఉంటాడు కాబట్టి ఆ అభిషేకం చేసి ఒక బిల్వపత్రి కనుక బిల్వపత్రితో పూజిస్తే కనుక మనం కోరినటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి భోలా శంకరుడు కాబట్టి అందరూ కూడా చక్కగా వచ్చి కేసరగుట్ట క్షేత్రంలో చక్కగా స్వామిని దర్శించుకొని స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. కార్తీక మాసం ఎంతో మహిమాన్వితమైనటువంటి మాసము, శివుడికి ఇష్టమైనటువంటి మాసం. ముఖ్యంగా ఏంటంటే సూర్యుడు తులారాశిలో అంటే నీచ రాశిలో ఉంటాడు కాబట్టి శివుడికి పూజ చేయాలని చెప్పి ప్రతీతి అనమాట. కాబట్టి మనము ఈ నెలంతా కూడా చక్కగా శివుడిని ఆరాధిస్తే ఆ సూర్యుడు నీచ రాశిలో ఉన్నటువంటి దోషమంతా కూడా పోయి మనకు అన్ని కూడా అనుకూలంగా జరుగుతాయని చెప్పి ప్రతీతి.